అభి ఇంకొక బిట్టు చేశాడు చూచావా? ఇంకొక బిట్ట? అమ్మో ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరాబు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, పని పడ్డాలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి త్రిపురకి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. త్రిపుర ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు బాగున్నాయండి. అబ్బో, ఇవి పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు మందుబాటులో. త్రిపుర నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. ఇష్టం. చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది, ఇది మీ సన్యాసి మావే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. ఏం పోల్చారండి? అసలు మామూలుగా లేడండి. వాడి కలరు వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 భిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్పా డైలాగులు రాసినోడు? అబ్బబ్బా కాదండి బాబు, కోన వెంకట్ గారు. డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేం చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు రాగి బిందులు ఇత్తల చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టీలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? మావయ్య సన్యాసి తీసుండాలేమ్మా, మరీ పట్టీలు కక్కుతి పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లగా తీసుంటాది. బాబాయ్ తన అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచాలు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. సినిమా చూస్తాను కదరా ఎమ్మిగోలా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడు. అరే సన్యాసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు కానీ మన బాబును పెట్టి తీయబోయే సినిమా మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో ఆడబట్టినా కమల్ బాబు అలా పెంచాడాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అవును, మన బాబును పెట్టి సినిమా దీనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటవి కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినావు. చూడు, ఒకవైపే చూడు, అలాగే అన్ని వైపులు చూడకు రోయ్. చూడను తట్టుకోలేడ్డాడే. అలాగే మాడిపోతావా? మసి అయిపోతావా? అయ్య బాబోయ్, నా బంగారం చెప్పు నా కొడుక. బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు, ఫిక్స్ అయిపోతాం. అవును, సింహ 2 తీస్తే ఎట్లాంటది? బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు. ఏంటబ్బి మందు కొట్టి ఊరికే కొడుకుంటావు? ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా? ఏమిట్రా డైనాసోర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్. రే సిన్న, నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. అరే
సాంబా అమ్మ రామచంద్ర విన్నావా తిరిగే కాదు అరవను కూడా సరిపెట్టాడు మా వాడు హిందీ దాబ్ గజ్జల సౌండ్ ఏటా గజ్జల సౌండ్ గుడ్లకు గడ్డది పని అయిపోతుందిరా యబ్బా ఈఎంఐ గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము ఏ చిట్టి రెడ్డి గారు మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి దీని అంతు తేలుస్తా ఉండండి బాగు ఇట్లాంటానికి బావాడు భలే వరకు వచ్చాడు రేయ్, అరుంధతి సినిమాలో వాడెవడు వాడు సోను సూద్. సోను సూద్ చూపిస్తాడే అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు అంతే ఉంటుంది పో. అమ్మ బొమ్మాలే నాకాడు కదరా దానికాడ చెయ్యి ఇది పెట్టుకొని పో దడుచుకొని సచ్చాది ఇంకా పో అందాల బొమ్మ రావేమే అమ్మ బొమ్మాలే ఎంత బొమ్మాలే ఏదే ఒక్కసారి ఇటు తిరుగు తిరగవా ఏ ఎందుకు తిరగవా తిరగా నువ్వు చంపి సమాధి చేస్తావా రారా మా వాడు దాన్ని పిండి లేపుంటాడు అంతే. గుడ్లుండాయి ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు కరెక్ట్గా చెప్పారండి అరుస్తాడు ఏమిరా? ఏమిరా? ఏమైందిరా? ఏమైంది? బొమ్మాలి, నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా అది నీ కలిసి ఉంటుంది దానికి ఈడు అరుస్తాడు కూర్చో దాని సంగతి నేను చూసి వచ్చా ఏందిరా ఏందిరా నువ్వు కూర్చోరా నేను చూసి వచ్చా దాని సంగతి ఏయ్ గుడ్లగోబా యాడుండవే ఏయ్ గుడ్లగోబా మా కోమల బాబుని ఏం చేసినావే భయంతో వణికిపోయి సచ్చాడాడు ఈ వల్లకు తిరుగు తిరగమంటాడా తిరగమంటాడా ఎన్నాడా నాయ్ నేను గుడ్లు గుబనా ముచ్చమోహన్ దాన్నా ఇప్పుడు చెప్తారు నీ పని దయ్యాలు భయపెడతాయనిన్నా గానీ ఎంతవరకు వెళ్ళలేదమ్మా అయిపోయిందా కోటింగ్ వెళ్ళమంట అమ్మా అమ్మో అరికాలతో తంత హీరో అవుతావరా హీరో మా డాడీకి చెప్తాను కాల్తో తంతాను అని ఏమండి రెడ్డి గారు నడుమును పట్టుకొని వస్తున్నారంటే పత్తాని పనిలో పని కానిచ్చేసారనమాట ఇప్పుడు నా పని అయిపోయిందిరా మంది ఎక్కువైందిరా అదానికి తూల్తా తూల్తా ఏం లేదు మీ కళ మీద పడింది కన్నీళ్లు పెట్టుకుంది పాపం పోలేమని ఇడిసి పెట్టేసిన రెడ్డి గారు క్షమించి వదిలేస్తారా మీరు మా చిట్టి పట్టెలు కొట్టేసిన దాన్ని మీరు క్షమించేస్తారా ఏదో పెద్ద మనిషి కదా అని మిమ్మల్ని పంపిస్తే దాన్ని ఒంగో పెట్టి నాలుగు కొట్టేసి వస్తారనుకున్నా క్షమించడానికి ఎలా మనసు వచ్చిందండి మీకు అసలు పరిస్థితి నువ్వు అర్థం చేసుకోలేదా కేసి నువ్వు కూర్చో సరదా పడతాడుగా ఒకసారి పంపండి అనిపిస్తాడా ఏంటో అనిపించేది నాకు తెలిసిన నా చిట్టి బాధ దాని అంత తెలుసుకొస్తా ఇదిగో బయట నుంచి దాని అరుపులు గాని దాని గొంతు గాని ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్లు వచ్చినా మీరు మాత్రం బయటికి రాకూడదు ప్రామిస్ వచ్చావా నువ్వు యా సౌండ్ అన్నా చేసుకో వచ్చాక పుల్లేద్దులే నొప్పులు తట్టుకోవడానికి బెదరా బెస్ట్ ఆఫ్ లక్ డాడీ బాగా కొట్టింది నన్ను మాత్రం ముద్దు పెట్టుకుంది అనుకున్నావా ఏ ఎక్కడ్రాది మావయ్య నేను ఇక్కడ ఉన్నారా చిట్టి 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 ఉయ్యాలు మావయ్య అబ్బా చిట్టి 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 బాగా ఉయ్యాలు పెన్నాలైందో